ఉన్న చిట్ట చివరి హోప్ న్యాయస్థానం. ఆ న్యాయస్థానాలు వాస్తవిక దృక్పథంతో ఆలోచించకపోతే ఇక ప్రజలకి రక్షణ ఉండదు. ఎందుకంటే దుర్మార్గులు, దుష్టులు, తప్పుడు పనులు చేసేవాళ్ళు చట్టాన్ని ఇష్టం వచ్చినట్టు వాడేసుకుని అడ్డదిడ్డంగా చేస్తున్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు కొందరు లాగేసుకుంటున్నారు, దోచేసుకుంటున్నారు. మిగతా వాళ్ళ మీదన లీగల్ లిటిగేషన్స్తో వేధించుకు తింటున్నారు తప్పించి ప్రయోజనం లేదు. ఇదే సందర్భంలో ఎవడి ధర్మం వాడు పాటించడం మానేస్తున్న రోజులు. ధర్మం అనేటువంటిది కుంటడం కాదు, దేకుతున్నటువంటి రోజులు. ఇవాళ సుప్రీంకోర్టు కొన్ని కామెంట్స్ చేసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫార్మసీలు ఏవైతే ఉంటాయో అందులో మెడికల్ ధరలు అదుపు చేసే బాధ్యత రాష్ట్రాలదే అని. అసలు ప్రభుత్వాల దగ్గర ఆ చిత్తశుద్ధి ఉంటే ఏం బాధ? ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా ఇచ్చే మందులు ఉండవు, అక్కడే ప్రైవేట్ మెడికల్ షాపులో అన్నీ ఉంటాయి. అక్కడ రేటు ఎక్కువైనా తక్కువైనా కొని తీరాల్సిందే, లేకపోతే నడవదు. అక్కడే కాదు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అంతే. వాళ్ళు ఏ రేటు చెప్తే ఆ రేటుకు కొనాల్సిందే, వాళ్ళు ఏం రాస్తే అది తీసుకోవాల్సిందే. దీనికి ఒక విధానం ఎక్కడుంది? 100 రూపాయల కన్సల్టేషన్ ఫీజుకి 1000 రూపాయల మందులు అవుతాయి. అదే ఉంటే అవును నీకు అట్లాగే ఉందంట, రేస్ కరెక్టే, నో డౌట్. కానీ ఎవరికి ఇందులో మనం వాడుతున్నటువంటిది 10 ట్యాబ్లెట్లు ఇస్తే 4 వాడిన తర్వాత 6 పారేస్తే అది నీ తప్పు తప్పించి మా తప్పు కాదంట. ఎక్కువ మందులు వాడకూడదు అన్నటువంటిది ఇంకో పక్కన చెప్తుంటారు. గందరగోళ పరిస్థితి. తాజాగా సుప్రీంకోర్టు వీకెట్లో ఏమంటుందంటే, ప్రజలకు అందుబాటు ధరలో వైద్య సంరక్షణ సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. ప్రైవేట్ ఆసుపత్రులు, ఫార్మసీలో వసూలు చేస్తున్న అధిక ధరలను విధానపరమైన నిర్ణయాల ద్వారా నియంత్రించాలి. రోగులు దోపిడీకి గురి కాకుండా తగిన మార్గదర్శకాలు జారీ చేయాలి. ఇది జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగల్ ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు. ఎవడు వింటాడు? ఇవాళ ఇదివరకు స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఫీజులు అందుబాటులో ఉండే, కాస్త వాళ్ళు సంపాదించుకున్నారు. అప్పట్లో ఉన్నటువంటి కొంతమంది టీచర్లు ఆయా స్కూళ్ళు, కాలేజీలు పెట్టి అందులో సంపాదన ఉందని తెలియగానే రాజకీయ నాయకులు దూరిపోయి వాళ్ళ స్కూళ్ళు, కాలేజీలు ఎవరి చేతిలో ఉన్నాయి? రాజకీయ నాయకుల చేతిలో ఉన్నాయి. అక్కడ రేట్లు, అక్కడ చివరికి అదో వ్యాపారం అయిపోయింది. అట్లాగే ఆసుపత్రులు అంటే ఇదివరకు కష్టపడ్డటువంటి డాక్టర్ల చేతిలో ఉండే, ఇవాళ అవి కూడా రాజకీయ నాయకుల చేతికి, లేదంటే ధనార్జన చేయాలనుకునేటటువంటి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. దెన్ నేను ఒక మిషన్ కొన్నాను ₹1,00,00,000 పెట్టి, కాబట్టి ₹1,00,00,000 పెట్టి కొన్న మిషన్ 10 ఏళ్ళు పనిచేస్తుంది, కాబట్టి ఏడాదిలోనే ఆ మిషన్ మీదన పెట్టిన పెట్టుబడి అంతా వచ్చేయాలి. మిగతా 9 ఏళ్ళు ఆ డబ్బులు నాకు మిగలాలి. మెడికల్ షాపు ఎవడొచ్చి పెట్టుకుంటాడో పెట్టుకోండి, నేను మీకు ఎన్ని కావాలంటే అది రాసి పెడతా మందులు. నాకు కారు కొని పెడతావా? నెలకి ఎంత డబ్బులు ఇస్తావా లేదా? డయాగ్నసిస్, బ్లడ్, ఎక్స్రే ఇవన్నీ అవసరం ఉన్నా లేకపోయినా రాస్తాం. 30 రూపాయలు అయ్యేటటువంటిది 3,000 రూపాయలు అవుతుంది. ఆ డబ్బుల్లో కమిషన్, ఒక దాంట్లో 50%, ఒక దాంట్లో 70%, ఒక దాంట్లో 30%. ఇట్లాగా దర్జాగా నడుస్తుంది. వ్యవస్థలు అలాగే సాగుతున్నాయి. ఎవరు మాత్రం ఏం చేయగలుగుతాం?